మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇండియా కూటమి తదుపరి సమావేశం ఈ నెల 19న దేశ రాజధాని ఢిల్లీలో జరగనుంది. ఈ నెల 19న మధ్యాహ్నం 3 గంటలకు ఢిల్లీలో జరుగుతుందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ ట్విట్టర్లో వెల్లడించారు. ప్రధాని మోదీని ఎదుర్కొనేందుకు ఐకమత్యమే ప్రధాన ఇతివృత్తంగా నేను కాదు మేము థీమ్తో పార్టీలు ముందుకు సాగుతాయని ఆయన చెప్పారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో బీజేపీని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి ప్రత్యామ్నాయ వాస్తవిక అజెండాతో ముందుకు రావడం ఇప్పుడు విపక్షాల ముందున్న సవాలని ఆయన పేర్కొన్నారు. కాగా ఈ సమావేశంలో వచ్చే ఎన్నికల్లో కూటమిలోని పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు, సంయుక్తంగా బహిరంగ సమావేశాల ఏర్పాటు, ఇటీవల జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర ఓటమి తదితర అంశాలను చర్చించనున్నట్టు తెలిసింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇండియా కూటమి తదుపరి సమావేశం ఈ నెల 19న దేశ రాజధాని ఢిల్లీలో జరగనుంది. ఈ నెల 19న మధ్యాహ్నం 3 గంటలకు ఢిల్లీలో జరుగుతుందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ ట్విట్టర్లో వెల్లడించారు. ప్రధాని మోదీని ఎదుర్కొనేందుకు ఐకమత్యమే ప్రధాన ఇతివృత్తంగా నేను కాదు మేము థీమ్తో పార్టీలు ముందుకు సాగుతాయని ఆయన చెప్పారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో బీజేపీని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి ప్రత్యామ్నాయ వాస్తవిక అజెండాతో ముందుకు రావడం ఇప్పుడు విపక్షాల ముందున్న సవాలని ఆయన పేర్కొన్నారు. కాగా ఈ సమావేశంలో వచ్చే ఎన్నికల్లో కూటమిలోని పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు, సంయుక్తంగా బహిరంగ సమావేశాల ఏర్పాటు, ఇటీవల జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర ఓటమి తదితర అంశాలను చర్చించనున్నట్టుగా తెలిసింది. ఇండియా కూటమి తదుపరి సమావేశం ఈ నెల 19న దేశ రాజధాని ఢిల్లీలో జరగనుంది. ఈ నెల 19న మధ్యాహ్నం 3 గంటలకు ఢిల్లీలో జరుగుతుందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ ట్విట్టర్లో వెల్లడించారు. ప్రధాని మోదీని ఎదుర్కొనేందుకు ఐకమత్యమే ప్రధాన ఇతివృత్తంగా నేను కాదు మేము థీమ్తో పార్టీలు ముందుకు సాగుతాయని ఆయన చెప్పారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో బీజేపీని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి ప్రత్యామ్నాయ వాస్తవిక అజెండాతో ముందుకు రావడం ఇప్పుడు విపక్షాల ముందున్న సవాలని ఆయన పేర్కొన్నారు. కాగా ఈ సమావేశంలో వచ్చే ఎన్నికల్లో కూటమిలోని పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు, సంయుక్తంగా బహిరంగ సమావేశాల ఏర్పాటు, ఇటీవల జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర ఓటమి తదితర అంశాలను చర్చించనున్నట్టుగా తెలుస్తోంది. ఇండియా కూటమి తదుపరి సమావేశం ఈ నెల 19న దేశ రాజధాని ఢిల్లీలో జరగనుంది. ఈ నెల 19న మధ్యాహ్నం 3 గంటలకు ఢిల్లీలో జరుగుతుందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ ట్విట్టర్లో వెల్లడించారు. ఇక ఈ అంశంపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, అప్డేట్స్ ఏంటి? రైట్ ప్రియా, నేను కాదు మేము అనే ఒక అంశంతోనే ఇండియా కూటమి నెల 19న సమావేశం కావాలని చెప్పేసి నిర్ణయించింది. ఇందుకు సంబంధించి
కాంగ్రెస్ పార్టీకి చెందిన నేత జయరాం రమేష్ ట్విట్టర్ లో ప్రకటించడం జరిగింది. అయితే ఇది 4వ సమావేశము. అయితే ఇప్పటివరకు చూశాము, ఏదైతే 5 రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించి చూసుకుంటే గనక 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల మీద ప్రధానంగా ఇక్కడ చర్చ జరగబోతుంది. అదేవిధంగా ఇండియా కూటమికి సంబంధించి పార్టీల అనైక్యత అనేది ఇక్కడ ఈ ఎన్నికల్లో స్పష్టంగా కనిపించింది. ఎందుకంటే ఈ అన్ని పార్టీలు కూడా కలిపి పోటీ చేయాలి ప్రతి ఎన్నికల్లో అని చెప్పేసి భావించాయి. కానీ తీరా ఎన్నికలు వచ్చే సమయానికి చూసుకుంటే గనక ఏ పార్టీకి ఆ పార్టీ ఎవరి దారి వారిది అన్న విధంగానే చూసుకోవడం అనేది ఇక్కడ బీజేపీ గెలుపుకు ఒక రీజన్ గా మనం చెప్పవచ్చు. అంటే బీజేపీ గెలుపుకు అనేక కారణాలు ఉన్నప్పటికీ కూడా ఈ ఇండియా కూటమికి సంబంధించి అందరూ ఒక ఐక్యత లేకపోవడంతోనే విజయం తథ్యమైంది. అయితే ఇక్కడ మనం చూడొచ్చు, తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో కూడా సిపిఎం పార్టీ సహకరించలేదు. కాంగ్రెస్ పార్టీకి తాను కోరినన్ని స్థానాలు కావాలని చెప్పేసి డిమాండ్ చేసింది. సిపిఐ మాత్రం తాను ఎన్నిచ్చినప్పుడు కూడా పోటీ చేస్తానని చెప్పేసి చెప్పింది. లాస్ట్ కి ఒక స్థానం ఇవ్వడంతోనే సర్దుకుంది, పోటీ చేయడం జరిగింది. కానీ మిగతా రాష్ట్రాలు ఏదైతే మధ్యప్రదేశ్ కావచ్చు, రాజస్థాన్ కావచ్చు, ఛత్తీస్గఢ్ కావచ్చు, మిజోరాం కావచ్చు, ఇక్కడెక్కడ కూడా కాంగ్రెస్ పార్టీకి కానీ వామపక్ష పార్టీలకు కానీ ఏదైతే కూటమిలో ఉన్న ఎస్పీ, బిఎస్పీ, ఇతర ఇక్కడ తెలంగాణకు సంబంధించిన తమిళనాడుకు సంబంధించిన పార్టీలు కానీ ఏ పార్టీ కూడా ఒకదానికోటి అనైక్యత అనేది ఇక్కడ స్పష్టంగా కనిపించింది. ఈ నేపథ్యంలోనే వాళ్ళు పెట్టిన సీట్స్ కూడా అదే నేను కాదు మేము అనే ఒక సంఘటితంగా మనం ఎన్నికలకు వెళ్తేనే మనం విజయం సాధిస్తాము అనే అంశంని మీనింగ్ వచ్చేలా కూడా జయరాం రమేష్ ట్విట్టర్ లో పేర్కొనడం జరిగింది. అయితే ఇక్కడ చూసుకుంటే గనక జాతీయ స్థాయిలో పార్టీలు కూడా కాంగ్రెస్ తీరును తప్పుపడుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఏకపక్ష ధోరణితో పోతుంది. 5 రాష్ట్రాలకు ఎన్నికలకు సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ తమ ఇండియా కూటమిలోని మిగతా పార్టీలను పెద్దగా పట్టించుకోలేదు. కాబట్టి ఓటమికి కారణం అని చెప్పేసి కూడా ఇండియా కూటమిలోనే అక్కడున్న పార్టీలు ఆరోపించడం జరిగింది. మొత్తానికి చూసుకుంటే గనక ఏదైతే ఇండియా కూటమిలో ఏర్పడ్డ విభేదాలు కావచ్చు, లేకపోతే అనైక్యత కావచ్చు, వీటన్నిటిని కూడా దూరం చేసి మళ్ళీ ఒక తాటిపై రావాలి. ఎందుకంటే 2024లో సాధారణ పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్నాయి. ఈ ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కోవాలంటే గనక ఇండియా కూటమి పటిష్టంగా ఉండాలి. కాబట్టి పార్టీలన్నీ కూడా మరోసారి ఐక్యతగా ముందుకు వెళ్లాలని ఒకే ఒక ఉద్దేశంతో ఈ సమావేశం ఏర్పాటు చేయబోతున్నారు. 19వ తారీఖున జరగబోయే సమావేశానికి మన ఏ పార్టీలు హాజరైతాయో మనం చూడాలి. ఎందుకంటే ఇప్పటికే పార్టీల మధ్య విభేదాలు పెరిగిపోయినాయి. సో ఈ పార్టీలన్నీ మళ్ళీ ఒక తాటిపైకి వస్తాయా, రావా, ఎలా ఉండబోతుంది, ఈ సమావేశంలో ఎవరెవరు ఏం ప్రశ్నించబోతారు అనేది కూడా ఒక చర్చగా ఉంది. ప్రియా, శ్రీనివాస్, ఇప్పుడు చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ని గద్దెదించడానికి ప్లాన్ వేసి కాంగ్రెస్ ఫలించింది. అలాగే కేంద్రం నుండి కూడా ప్రధాని మోదీని గద్దెదించడానికే వారి లక్ష్యంగా పెట్టుకున్నారని మనం అనుకోవచ్చు. ఖచ్చితంగా ఇండియా కూటమి ఏర్పడిందే బీజేపీ ప్రభుత్వాన్ని దించాలనే ఒకే ఒక సింగిల్ ఎజెండాతోనే ఈ ఇండియా కూటమి అనే ఒక అన్ని పార్టీలు కలిపి ఈ కూటమిని ఏర్పాటు చేశాయి. ఈ కూటమి మీద మొదట్లో అనేక విమర్శలు కూడా రావడం జరిగింది. ఇప్పటికీ కూడా ఈ కూటమికి సంబంధించి చూసుకుంటే కనుక ప్రధాని ఎవరు అనే దానికి ఇప్పటికీ వాళ్ళ మధ్య విభేదాలు ఉన్నాయి. అయితే ఈ విభేదాలు పక్కకు పెట్టి ముందుగా బీజేపీ ప్రభుత్వాన్ని ఓడిస్తే గనక అధికారంలోకి ఎవరు వస్తారు, ఎవరు ప్రధాని అని తర్వాత చర్చించుకోవచ్చు అనే ఒకే ఒక ఎజెండాతోని ఇండియా కూటమిని ఏర్పాటు చేయడం జరిగింది. కానీ ఈ ఇండియా కూటమిలో అనైక్యత అనేది స్పష్టంగా కనిపిస్తుంది. ఎన్నికలు వచ్చే నాటికి ఈ ఐక్యత అనేది పోయి వీరి మధ్య విభేదాలు పెరిగిపోతున్న పరిస్థితి. అందుకోసమే ఈ ఎన్నికల ఫలితాలన్నీ కూడా ఇండియా కూటమికి వ్యతిరేకంగా రావడం జరుగుతుంది. మనకి మధ్యప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీగా అనూహ్యంగా విజయం సాధించింది, రాజస్థాన్ లో సాధించింది, ఛత్తీస్గఢ్ లో సాధించింది, మిజోరాంలో చూసుకుంటే కనుక అక్కడ పార్టీ సాధించిన అక్కడ ఇండియా కూటమికి సంబంధించి ఏ ఒక్క పార్టీ కూడా విజయం సాధించిన పరిస్థితి. అంటే మనం ఇప్పటివరకు కూడా ఇది 2024లో జరిగే లోక్సభ ఎన్నికలకు సెమీఫైనల్ గా భావిస్తూ వచ్చాము. ఇక్కడ చూసుకుంటే కనుక కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి అంతా కూడా చతికిల పడిందని చెప్పచ్చు. అందుకోసమే ఈ దీన్ని మళ్ళా బీజేపీ క్యాచ్ చేసుకునే అవకాశం ఉంది. ఈ విభేదాల వల్ల బీజేపీ లబ్ధి పొందే ప్రమాదం ఉంది ఖచ్చితంగా అనేసి భావించే మళ్ళీ 4వసారి ఈ సమావేశంలో మేము కాదు నేను అనే ఒకే ఒక టైటిల్ తోని అంశంతోని ఈ సమావేశం ఉండబోతుంది. చూద్దాం మరి అందులో పార్టీలు ఏం చర్చిస్తాయి, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీల కింద ప్రశ్నలకు ఏం సమాధానం చెప్తుంది, మిగతా పార్టీలు నెక్స్ట్ ఎన్నికల నాటికి ఒక్క తాటిపైకి వస్తాయా రావా, ఇవన్నీ కూడా పలు అంశాలు అయితే ప్రశ్నలు అయితే ఉన్నాయి. వీటన్నిటి మీద కూడా 19వ తారీఖు జరగబోయే ఇండియా కూటమి సమావేశంలో ఒక దిశానిర్దేశం చేస్తాయని మాత్రం చెప్పచ్చు. ప్రియా, ప్రధాని మోదీని గద్దెదించడానికి కాంగ్రెస్ పార్టీ ఎలాంటి ప్లాన్స్, ఎలాంటి వ్యూహాలు ఎలా రచిస్తోంది, అసలు వాళ్ళ ప్లాన్స్ ఎలా ఉన్నాయి ప్రస్తుతానికైతే వ్యూహ ప్రతివ్యూహాల్లో ఖచ్చితంగా
పార్టీలు అయితే ఏదో ఒక ప్లాన్తో ఉంటాయి. ఇప్పటికైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి చూసుకుంటే కనుక ప్రధాని మోడీకి సంబంధించి బీజేపీకి సంబంధించిన ఏవైతే వైఫల్యాలను ఎండగట్టే పనిలో అయితే ఉంది, ఏదైతే అదానిని ప్రధానంగా బూచీగా చూపించి ఓట్లను దండుకునే ప్రయత్నం చేస్తుందో, అదేవిధంగా హిందుత్వాన్ని చూపిస్తున్నారు. అదేవిధంగా ఏదైతే జనవరిలో అయోధ్యను ఇనాగ్రేట్ చేయాలని చెప్పేసి భావిస్తున్నారో, ఇక్కడ కూడా హిందుత్వ ఓటుని పొందాలనే ఒకే ఒక్క కాంక్షతోని బీజేపీ ప్రయత్నాలు చేస్తుందని చెప్తున్నారు. అయితే ఈరోజు చూడాలి, ఈరోజు సుప్రీంకోర్టులో ఆర్టికల్ 360 మీద కూడా జడ్జిమెంట్ రాబోతుంది. దాని తర్వాత ఏ విధంగా ఉండబోతుంది అదా ఈ మొత్తం అంటే వ్యూహ ప్రతివ్యూహాలు ఖచ్చితంగా ఒక పార్టీ వ్యూహం అనేది ఉంటుంది. ఇప్పటి వరకు అయితే బీజేపీని లక్ష్యంగా చేసుకునే ఓడించాలి, అందుకు స్థానిక పార్టీలు ఏవైతే ప్రాంతీయ పార్టీలను కూడా కలుపుకుని పోవాలి. ప్రాంతీయ పార్టీలకు పెద్ద వీట వేస్తే అంటే స్థానిక సంస్థల స్థానిక ఎన్నికలు అంటే అసెంబ్లీ ఎన్నికలు స్థానిక పార్టీలకు ఏవైతే లోకల్ పార్టీలకు పెద్ద పీట వేస్తూ పార్లమెంటు స్థానానికి సంబంధించి కాంగ్రెస్ కు ఎక్కువ స్థానాలు ఇచ్చేలా వాళ్ళు ఆలోచన చేస్తున్నారు. సో మొత్తానికైతే బీజేపీని గద్దెదించే ఒకే ఒక లక్ష్యంతో ఇండియా కూటమి పనిచేస్తుందని చెప్పొచ్చు ప్రియా. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో గెలుపును కైవసం చేసుకున్న కాంగ్రెస్ పార్టీ కేంద్రం ప్రకారంగా చూసుకుంటే అసలు గెలుపు కైవసం అవుతుందని అనుకోవచ్చు, ఆ దారిలో వెళ్తుందని మనం అనుకోవచ్చు. ప్రస్తుతం పరిస్థితి చూసుకుంటే గనక ఇప్పటికీ కూడా బీజేపీ పార్టీ బలంగా ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే ఉదాహరణకు మొన్న జరిగిన ఎన్నికలే ఏదైతే పార్లమెంట్ ఎన్నికలకు సెమీఫైనల్ గా భావించారు, అన్ని పార్టీలు కూడా భావించాయి. అందులో కాంగ్రెస్ పార్టీ పెర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది, బీజేపీ పెర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది అనేది మనకి స్పష్టంగా కనిపిస్తుంది. ఒక్క తెలంగాణలో తప్ప తెలంగాణలో కూడా రేవంత్ రెడ్డి పార్టీని తన భుజస్కంధాల మీద వేసుకుని పార్టీని గెలిపించారు అనే ఒక తప్ప అందులో పెద్దగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి చూసుకుంటే కనుక జాతీయ నాయకత్వము లేకపోతే జాతీయ నాయకత్వం అంత గట్టిగా పనిచేసి ఉంటే ఎందుకు మిగతా రాష్ట్రాల్లో ఓడిపోయిందన్న ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. సో ఇప్పటి వరకు చూసుకుంటే కనుక కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో అధికారంలోకి వచ్చింది, ఇటు తెలంగాణలోకి అధికారం వచ్చింది. ఇక్కడ అధికారంలోకి రావడం ద్వారా ఇక్కడ నుంచి ఎంపీ స్థానాలు అత్యధిక స్థానాలు బీజేపీ కాంగ్రెస్ పార్టీ తన కాళ్ళాగా వేసుకునే ప్రయత్నం చేస్తుంది. అయితే గత ఎన్నికలు మనం చూసుకుంటే కనుక ఇక్కడ ఎన్నికల్లో తెలంగాణకు సంబంధించి చూసుకుంటే బీజేపీకి అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఒకే ఒక్క సీట్ రాజాసింగ్ మాత్రమే రావడం జరిగింది. ఎక్కడ కూడా అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ గెలిచిన దాఖలాలు లేవు. కానీ ఆ వెంటనే వచ్చిన పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ 4 పార్లమెంట్ స్థానాలు అంటే 4 పార్లమెంట్ స్థానాలు కైవసం చేసుకుందంటే ఇక్కడ క్రాస్ ఓటింగ్ ప్రజలు ఏం ఆలోచిస్తున్నారనేది తెలుస్తుంది. అంటే లోకల్ గా ప్రాంతీయంగా అయితే లోకల్ పార్టీలని గెలిపిస్తున్నారు, అదేవిధంగా జాతీయ స్థాయిలో అయితే బీజేపీకి పట్టం కట్టారు. అంటే ఇప్పుడు ఉండబోయే పరిస్థితి ఏ విధంగా ఉంటుందో చూడాలి. ఎందుకంటే ఇప్పటికీ రేవంత్ రెడ్డి అధికారం చేపట్టారు, ఇంకా 4 నెలల పాలన తర్వాతనే పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్నాయి. ఇక్కడ పాలనాపరమైన అంశాలు పాలనాపరమైన నిర్ణయాలు నెక్స్ట్ పార్లమెంట్ ఎన్నికల మీద ఖచ్చితంగా ఉంటాయి. సో ఖచ్చితంగా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చూసుకుంటే కనుక తెలంగాణలో ఖచ్చితంగా 10కి 10 స్థానాలను కైవసం చేసుకోవాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. మన ఆ వ్యూహాలు ఎట్లుంటాయో చూడాలి. అదేవిధంగా కర్ణాటకలో కూడా పార్లమెంట్ స్థానాలు తన కారణాలు వేసుకోవాలని కాంగ్రెస్ చూస్తుంది. కానీ మిగతా రాష్ట్రాల పరిస్థితి ఏంటనేది కూడా చూడాలి. మొత్తానికైతే కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందా లేదా అనేది ఇప్పుడో చెప్పడం మీద కష్టం. కానీ మిగతా రాష్ట్రాలు అంటే రాజకీయ పరిణామాలు మారే కొద్దీ కూడా పార్టీల బలాబలాలు చేంజ్ అవుతూ ఉంటాయి ప్రియా. శ్రీనివాస్, మరొక విషయం ఏంటంటే కేంద్రంలో ఇతర రాష్ట్రాల్లో బలంగా ఉండేటువంటి బీజేపీ పార్టీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు వీక్ గా కొనసాగింది, అసలు ఏం రీజన్ అనుకోవచ్చు మనం? అంటే అందరికీ తెలిసిన రీజనే బీజేపీ ఒక 4 నెలల క్రితం చూసుకుంటే కనుక బీజేపీ ఒక హైఫై రేంజ్ లో ఉండేది. ఎందుకంటే ఊహించినంతగా బీజేపీ 30 నుంచి 35 స్థానాలు వస్తాయనుకున్నారు. ఎప్పుడైతే బండి సంజయ్ని పక్కకు తప్పించిన తర్వాత బీజేపీ గ్రాఫ్ పడిపోతూ వచ్చింది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో చూసుకుంటే కనుక బీజేపీ గతంలో కన్నా పోల్చుకుంటే 2019 ఎన్నికల కన్నా పోల్చుకుంటే కనుక బీజేపీ తెలంగాణలో పరిస్థితి బాగానే మెరుగుపడిందని చెప్పొచ్చు. 9 అసెంబ్లీ స్థానాలను తన కైవసం చేసుకోవడం జరిగింది. హేమా హేమిల్ లాంటి ఇటు ముఖ్యమంత్రి అభ్యర్థిగా నిలబడ్డ కామారెడ్డిలో రేవంత్ రెడ్డిని ఓడగొట్టారు. అదేవిధంగా సీఎం గా ఉన్న కేసీఆర్ కూడా బీజేపీ ఓడగొట్టింది. అంటే ప్రజల్లో ఏ స్థాయిలో ఉందో బీజేపీ పట్ల కొద్దిగా మనకి అవగతం అవుతుంది. అదేవిధంగా ఆదిలాబాద్ లాంటి జిల్లాలో ఉమ్మడి ఆదిలాబాద్ లో బీజేపీ 4 స్థానాలు తన ఖాతాలో వేసుకుందంటే పరిస్థితిని ప్రజలు ఏ విధంగా ఆలోచిస్తున్నారు అనే దానికి ఇక్కడ అర్థం పడుతుంది. అంటే బీజేపీ వీక్ అయిందనే దానికన్నా కూడా క్రమంగా బలం పెంచుకుంటుంది అనడం కరెక్టే. కానీ ఇంతవరకు బీజేపీ ఎక్కడ కూడా మన తెలంగాణలో కావచ్చు ఎక్కడ అధికారంలోకి వచ్చిన దాఖలాలు లేవు. కానీ 9 స్థానాలు వచ్చాయి, గతంలో 4 పార్లమెంట్ స్థానాలు వచ్చాయి. ఇప్పుడు క్రమంగా తన బలాన్ని పెంచుకుంటూ వస్తుంది. కానీ ఇక్కడ నాయకత్వ లోపం వల్లే బీజేపీ ఎదగలేకపోయింది అనేది మాత్రం ఇక్కడ విమర్శలు అయితే ఉన్నాయి. మొత్తానికి జాతీయ స్థాయిలో చూసుకుంటే కనుక ఇప్పటికీ బీజేపీ బలంగానే ఉంది అని చెప్పేసి మనకి చాలా మంది రాజకీయ నిపుణులు చెప్తున్నారు. బీజేపీని ఓడించాలంటే కనుక పార్టీలు ఏకం కావాల్సిందే ప్రియా. థ్యాంక్ యూ.